రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు విధులకు గైర్హాజరు అవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంహెచ్ఓకి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేయాలని, క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు. అంతేకాకుండా 9 గంటల సమయంలో వార్డులు శుభ్రం చేస్తున్న సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో ఓపీ ప్రారంభమైన తర్వాత ఆసుపత్రిని శుభ్రం చేస్తారా అని శానిటేషన్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉదయం 7 గంటల లోపే అన్ని వార్డులను, ఆసుపత్రుల ఆవరణాన్ని క్లీన్ చేయాలని, పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది తగదని తెలిపారు. ఆసుపత్రిలోని వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు బీమార్లు ఖతమైన తర్వాత మాట్లాడొచ్చేస్తారా ఎట్లే మరి? ఇవి బీమార్లు ఇప్పుడు దాదాపు 7,000 ట్రైబల్స్ ఉన్నారు. వీటి కరీం అబ్బాస్ ఒకటి నా దగ్గర పంపించే ఇవాళ సాయంత్రం, మహేష్ ఒకటి, గణేష్ ఒకటి. చెయ్యకుంటే వాళ్ళకి ఇష్టపెట్టి వేరే వాళ్ళని వచ్చి చేసుకుంటారు. 10,000 జీతం జరిగి తయారున్నారు. కలెక్టర్ మేడం